జగన్ నువ్వు ఎంతటి వాడువైనా ఐ డోంట్ కేర్ అంటున్న షర్మిల, మరి తల్లిని చెల్లినే కాకుండా మేనల్లుడు మేనకోటల దగ్గర కూడా ఆస్తులు దొబ్బేస్తుంది, ఇలాంటి వాడికి ఏంటి మర్యాద అన్నట్టుగా ఆవిడైతే మాట్లాడుతుంది. అసలు ఆవిడ ఇంకేమేమి వ్యాఖ్యానించారు ఆయన? అయితే జగన్మోహన్ రెడ్డి షర్మిల వీళ్ళిద్దరూ కలిసికట్టుగా ఉన్నప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఒకసారి ఇద్దరు కూడా విడిపోయారో ఆ క్షణం నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మీటింగ్ జరిగినా, ఏ ఒక్క ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఎప్పుడు కూడా షర్మిల జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపిస్తూనే విమర్శిస్తూనే మాట్లాడుతుంది. అయితే రీసెంట్ టైంలో ఎప్పుడైతే వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఒక గొడవ అయితే ముందుకు వచ్చిందో అప్పటి నుంచి వీళ్ళ గొడవ అనేది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి చెల్లి అని కూడా చూడకుండా వాళ్ళిద్దరిని కూడా పోలీస్ కేసులని కోర్టుకు లాగిన వ్యక్తి. సో మరి ఇలాంటి వ్యక్తిని చూసి చాలా మంది ప్రజలు కూడా అంటే ఆయన ఓడిపోవడానికి కూడా మెయిన్ రీజన్ ఇది కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ ని నువ్వు కోర్టుకు లాగిన వ్యక్తివి, రేపు పొద్దున జనాలను ఏ విధంగా చూసుకుంటావని చాలా మంది కూడా వ్యతిరేకం అయిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అండ్ సరస్వతి పవర్ ప్లాంట్ విషయంలో కావచ్చు, భారతీయ సిమెంట్ విషయంలో కావచ్చు, సో ఇవన్నిటి విషయంలో కూడా అప్పట్లో వాళ్ళ అమ్మగారికి కూడా కొంత షేర్లు ఉన్నాయని, షేర్లు కాకపోయినప్పటికీ కూడా గిఫ్ట్ రూపంలో కొంత షేర్లు ఇస్తున్నా అని చెప్పేసి కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సో ఇప్పుడు ఆ గిఫ్ట్గా ఇచ్చినటువంటి షేర్లను కూడా లాగేసుకోవడానికి, అవి క్యాన్సిల్ చేయాలనే విధంగా కూడా తను మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసుకున్నాడంట. అండ్ దాంతో పాటు అప్పట్లో సొంత మేనకోడలో మేనల్లుడికి కూడా కొంత షేర్లు ఇస్తామని, కొంత ఆస్తులు కూడా ఇస్తామని చెప్పేసిన వ్యక్తి, తన సొంత చేతులతో రాసి సైన్ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అవి కూడా ఇవ్వననే విధంగా కూడా వాటిని కూడా క్యాన్సిల్ చేయాలని దానికి కూడా ఇంకో పిటిషన్ వేసుకున్నాడు. సో ఇలాంటి దుర్మార్గుని ఎక్కడా కూడా చూడలేదు. అండ్ ఇంకా కొన్ని ఏవైతే వాళ్ళకు కంపెనీస్ కానీ ఆస్తులు అవన్నీ కూడా ఉన్నాయో వాటన్నిటిలో ఏవి కూడా ఏ ఒక్క షేర్ కూడా వీళ్ళకి ఎవరు కూడా వాళ్ళ అమ్మగారి కావచ్చు, షర్మిల కావచ్చు, ఎవరు కూడా రావద్దని ఆయన మాత్రం అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసుకున్నారంట. సో దానికి తోడు వాళ్ళ అమ్మగారు ఏం చెప్తున్నారంటే, ఏవైతే ఇవన్నీ ఆస్తుల్లో క్యాన్సిల్ చేయాలని కోరుతున్నావో అవి చెప్పడానికి నీకు అస్సలు రైట్ లేదు, ఎందుకంటే అవన్నీ కూడా కుటుంబం పరంగా వస్తున్న ఆస్తులు కాబట్టి ఖచ్చితంగా అందరికీ షేర్ ఉంటుంది, నీకు ఒక్కరికే కావాలంటే దాంట్లో ఎవరు కూడా ఒప్పుకోరు అనే విధంగా తను కూడా స్ట్రాంగ్ గానే ఉంది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి షర్మిల మాత్రం చాలా గట్టిగానే మాట్లాడుతుంది. అండ్ రీసెంట్ టైంలో ఎప్పుడైతే తన పిల్లలకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా ఇవ్వరు అని చెప్పారో, సో మరి అప్పటి నుంచి ఇంకా తీవ్ర స్థాయికి అయితే మాట్లాడుతుంది. ఓకే, నువ్వు ఈ ఆస్తులు ఏంటి, నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా ఒకటే అనే విధంగా, ఐ డోంట్ కేర్ అనే విధంగా అయితే తను చెప్తుంది. అండ్ దాంతో పాటు కూటమి ప్రభుత్వం మీద కూడా ఓ మేరకు తను ఫైర్ అవుతూనే మాట్లాడింది. ఎందుకంటే మీరు స్టార్టింగ్ లో చెప్పిన హామీలు కావచ్చు ఇవన్నీ కూడా అమల్లోకి తీసుకురావట్లేదు, ఓన్లీ ఆ పోలవరం అమరావతి తప్ప ప్రజల్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఇచ్చిన హామీలన్నీ కూడా తొందరలోనే ముందుకు తీసుకురాని అనే విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తుంది. ఏదేమైనప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి చేసేది మాత్రం 100% తప్పు అని చాలా మంది ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే నువ్వు ప్రజల పట్ల, రాష్ట్రం పట్ల ఆల్రెడీ నేరాలు చేసావు, అందరికీ తెలిసిందే. రాష్ట్రం మొత్తాన్ని కూడా అప్పుల కుప్పగా చేసావు. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూడ్చుకుంటూ వస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కాకపోతే నీ సొంత ఫ్యామిలీ, నీ సొంత రక్తాన్ని కూడా నువ్వు మోసం చేస్తున్నావు, వాళ్ళకి రావాల్సిన వాటాలు వాళ్ళకి ఇవ్వకుండా ఇచ్చిన వాటాల్ని కూడా మళ్ళీ తీసుకుంటున్నావు అంటే నీలాంటి దుర్మార్గులు కూడా ఎవరు లేరని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇక్కడ షర్మిల మాట్లాడిన మాటలకి జగన్మోహన్ రెడ్డి ఏమైనా స్పందిస్తాడా? ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.